వాళ్ళు దారి కనిపెట్టారు అన్నమాట. ఏదో తాళం ముళ్ళు ఉన్నాయి. బ్యాచిలర్ బ్రదర్స్ చాలా జాగ్రత్తగా మావాడైతే ముళ్ళు తప్పించుకోండు. ప్లేస్ బాగుందని ఇప్పుడే మన పైకి వెళ్ళి మనకి యాక్సిడెంట్ చేశారు అన్నమాట. ప్లేస్ అబ్బో సూపర్ అన్న. మొత్తానికి అయితే మన ప్లేస్ మనం వచ్చాం. ఇంకో ప్లేస్ చూపించి అది కూడా బాగానే ఉంది. వెళ్ళి వస్తున్నాయి చూసారు ఫ్రెండ్స్. పైకి లొకేషన్ అయితే సూపర్గా తమ్ముడు కూడా అయిపోతున్నాడు. అది మా బావ అయితే ప్లేస్ రీచ్ అయిపోయాడు. అక్కడ దూరం ముళ్ళు ఉన్నాయి దీనికి. ఇప్పుడైతే మనం ప్లేస్ అయితే రీచ్ అయ్యాం అనమాట. ప్లేస్కి వచ్చాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆకులు ఒక పచ్చి కర్ర కావాలి మనకి. ఎందుకంటే కోడి లోపల నుండి గుచ్చి అటు ఇటు కొలవ కర్రలో కట్టాలి అనమాట ఇలా ఈ షేప్ లో. ఇప్పుడైతే మేము మా తమ్ముడు టేక్ ఆకులను అరిటోక దగ్గర కూడా తెచ్చుకుందాం. కొంచెం ఇల్లు దాటి ఊరు దాటి మేము బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు పొదలు మాకు అరిటోక ఎక్కడ ఉంటే అది ఒకటి పచ్చి కర్ర కూడా కావాలి. ఇక్కడైతే ఇంతలో మా బాగా రెడీ చేస్తారు అనమాట. ఇంతలో మేము కర్రకి వస్తాం. బాగా ఎండ ఉంది కాబట్టి దాని కింద మంట వేసుకోవడానికి తీసుకెళ్ళాం. చేస్తున్నాడు. పైకి వచ్చిన తర్వాత మనం కరెంట్ నీట్గా క్లీన్ చేసుకోండి. నీట్ చేద్దాం. కాబట్టి కొమ్మలు తినడం చాలా కష్టంగా ఉంది. కానీ ఏంటంటే మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి కరెంట్. అది కూడా మాకు ఇప్పుడే తెలుస్తుంది. అలాగే కాకుండా కోడిని వెయిట్ కాసేంత బలం కూడా కరెక్ట్ కూడా ఉండాలి. అలాగే మరి లావుగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం మాంసానికి గుచ్చేటప్పుడు కోడి గుచ్చేటప్పుడు చీరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మన కర్ణ అయితే మనం చికెన్ కొత్తగా కొడతాం. కానీ అంటే చికెన్ కొత్తగా దూరిపోదు. మనం ఏం చేయాలంటే ఇలాంటి మూటుకలు గుంపులు ఉంటే ముందు కొట్టుకోవాలి. నీరు క్లీన్ చేసుకోవాలి. అంటే ఒక స్టిక్లో నీట్గా లెవెల్లో ఉండాలి. నీట్గా చూసి చేసుకోవాలి చికెన్ గుచ్చుకోవడానికి. ఈ పక్క పెడదాం. లేదా మనం ఎంత అనుకున్నాం డిస్టెన్స్ అదంతా మనం ఇప్పుడు ఈ పక్క కర్ణ అయితే మనం గుచ్చుకోం. నెలకి పెట్టుకోవాలి. చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ప్యాకెట్, కారం, పెరుగు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, ఓకేనా. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఉడికి అనేది లోపల వైపు కూడా పచ్చిదనం పోయి బాగా నీటి ఉడుకుతుంది అనమాట. ఎక్కువ కన్నలు పెట్టుకుంటాం. అంటే మనం అడిగేటప్పుడు ఎక్కువ ఘాట్లేదు పెట్టాడు. మాకే చాలా కదా. చాలా ప్రేమ పాలు చేడరా ఎందుకంటే బాగా కాలేజ్
ఫ్రై చేస్తాం చూడండి ఫ్రైగా. ఇలా కాలాలి, ఇలా కాలితే ఒక అరగంటలో అయిపోద్ది. చూడండి అంత రోస్ట్ అయింది. మైండ్ కనిపిస్తుంది కానీ చాలా లోన ఉడుకుతుంది. బయట కొద్దిగా మైండ్ ఉంటుంది, లోన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా లోన ఉడుకుతుంది అనమాట. మూడు గారకాయను గుండెకాయ కాలుతుండు తినడానికి. ఇప్పుడు దానికి మసాలా పెట్టాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసామండి. మేము కోడ్ అయితే ఆఫ్ రోస్ట్ అయినట్లుంది, క్లారిటీగా అయితే మాకు తెలియట్లేదు. రోస్ట్ అవుతుంది కానీ ఎంత మొదలు అయిందని మాకు ఇప్పుడు క్లారిటీ లేదన్నమాట. ఒక నిమిషం చేసి చూద్దాం. ఇటు అందులో ఏంటంటే ఇంకా గుండెకాయ గారకాయ కూడా మా తమ్ముడు కూడా అయితే టేస్ట్ ఉండదని అనేసి మంటలు వేసి కాల్ చేస్తాడు అనమాట. చూసారా కనిపిస్తుంది. అయితే అది కాల్చే ప్రమేయంలోనే మా తమ్ముడు చేయి కూడా కాల్చుకోండి అనమాట. చూద్దాం ఎంత కాలుతుందా. ఈ తందూరి అయ్యే లోపు అవి అయితే తినేస్తాం అనమాట. మాకైతే అర్థమైపోయింది. మా బావాడైతే ఇప్పుడు ఉల్లిపాయ వేసాడు, టేస్ట్ వస్తుంది బాగా అనేసి. ఉల్లిపాయ అందులో వేసి కూడా పెట్టాం. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఒకటి ట్రై చేయండి. మేము చెప్పింది చాలా సార్లు తెలుసుకుంటాం కానీ చాలా బాగుంది. ట్రై చేయండి. చూడండి కారం అయితే నీటి కాలిపోయింది. ఇంకా కాలేదు. మా తమ్ముడు అయితే కరం దించి మంట ఇంకా పెడుతున్నాడు. బయట రోస్ట్ అయిందంటే లోపల ముక్క కాలేటని అర్థం. అలాగే ఎక్కువ హెవీగా కాల్చకూడదు. కాలిపోయింది. కుకింగ్ రెడీ, కంప్లీట్ ద కుకింగ్. అంటే ప్లేస్ అయితే దాన్ని పెట్టాం. మా బాబాయ్ సులువులు పోతున్నాడు. ఎంజాయ్ పండుగ. ఏడు చెప్పరా మాట్లాడరా. మనం అనుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, తందూరి. అది ఇప్పుడు చల్లచల్లగా డ్రింక్తోనే తందూరి చికెన్ టేస్ట్ చేసి చెప్తాను అనమాట. ఎలా ఉంది అది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నిమ్మకాయ. నిమ్మకాయ అయితే మీద మొత్తం బాడీ మొత్తం వెళ్ళేటట్టు పిండిసుకుంటాం. ఏంటంటే ఇది ఉల్లిపాయలు నిమ్మకాయ సైడ్ తీసి పెట్టుకుందాం. సూపర్ బ్రో. అంటే జాయింట్ అయితే నీట్గా స్పైసీగా అయితే కనిపిస్తుంది. అంటే ఫ్రీగా అయితే జాయింట్ వచ్చింది. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. దీన్ని బట్టి అయితే నాకు ఉడికిందని అనుకున్నాను. సూపర్ ఎక్సలెంట్ ఉందన్నమాట. చాలా మార్బెస్ ఉంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా సూపర్గా వచ్చింది. కారం టేస్ట్ చాలా బాగుంది. కారం అంటే బాగట్లేదు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీరు ట్రై చేయండి. మళ్ళీ కొత్త వంటలతో మళ్ళీ వస్తాం, మళ్ళీ చూపెడతాం. మళ్ళీ మీ ముందుకు మంచి డిస్కవర్ చేస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా?